ఆమె ఎందుకోసం వెళ్తుంది? ఆమె ఎందుకోసం వెళ్తుంది? ఒక పావు గంటలో ముగిస్తాను నేను. కృప కోసం వెళ్తుంది. తన ప్రజలకి కృప కావాలి, తనకు కృప కావాలి, మరణం పైన విజయము కావాలి. దానికోసమే రాజకోటకు కాదు ఆమె వెళ్తుంది, రాజు యొక్క అంతర్గృహంకి వెళ్తుంది ఆమె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆమె వెళ్ళేటప్పుడు ఆమెకి కృప ఎలా దొరికిద్దంటే, కృప దొరకదు, డబల్ కృప దొరికిద్ది. ఏం దొరికిద్దంట? కృప ఇస్తానని చెప్పలేదు ఆయన. డబుల్ గ్రేస్ అంటే రెండు, కృప కృప, రెండు కృపలు ఇస్తాడంట. ఉందా వాక్యమేనా నేను చెప్పేది? జకర్యా 14:7. జకర్యా అదేనా? సార్ చదవండి. నాలుగు 4:7. 6 నుంచి చదువుదాం. చదవండి. అప్పుడు అతను నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జెరుబ్బాబెలుకి ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ వలన ఇది జరిగిద్ది. నీవు ఒకవేళ ఆయన వధువుగా నువ్వు కట్టబడితే శక్తి నిన్ను కట్టదు, బలము నిన్ను కట్టదు, డబ్బు నిన్ను కట్టదు. ఆయన పరిశుద్ధాత్మే నిన్ను ఆయన వధువుగా కడుతుంది. ముందుగానే వాగ్దానం చేశాడు ఆయన. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలన ఇది జరుగును. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా. ఎన్నిసార్లు అన్నాడు కృపని? వాక్యం ఊరకనే రాయిదండి. డబల్ గ్రేస్. ఆ తలరాయి పెట్టించే సమయంలో కృప కలుగునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా.